అవిశ్రాంతం తిష్టన్న కృతకవచః కందరపుటీ కుటీరాంతః ప్రౌఢం నకరుచి సటాలిం ప్రకటయన్ ప్రచండం కంఠత్వం నయతు మమ కామాక్షి తరసా తమోవేతండేంద్రం తవ చరణ కంఠీరవపతి. తల్లి, నీ చరణము సింహరాజము వేద గుహాలనే కుటీరంగా చేసుకొని నిత్య నివాసం చేస్తుంది. గట్టివైన గోళ్ల కాంతులనే జడలను విదిలిస్తూ ఆ సింహము నా అజ్ఞానమనే భయంకర గజరాజును ముక్కలు ముక్కలుగా చేయుగాక. అమ్మవారి గోళ్ల కాంతియే జూలు, అమ్మవారి చరణమే సింహప్రభువు. సింహమేనుగును చంపును, అమ్మవారి చరణ కంఠీరవమే ఏనుగును చంపును. అది చంపదగిన గజరాజమేది? ఇదిగో అది నా ఎదలోనున్న తపస్సే. వేదవాక్కులనడి గుహమును గుడిసెలోపల ఎల్లప్పుడూ నివసించుచు ప్రౌఢయైన గోళ్ల కాంతులను జల సమూహమును ప్రకటించుచు ఓ కామాక్షీదేవి, ఈ యొక్క చరణమను సింహప్రభువు నా యొక్క తీవ్రమైన తాపమను గజరాజును ముక్కలనుర్చుగాక. పురస్తాత్ కామాక్షి ప్రచుర రసమాకంఠలపురీ పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిస్మేరా బహువితనుతే నూపురరవైః చమత్కృత్యా శంకే చరణయుగళీ చాటురచనాః. కామాక్షీదేవి ఇంద్రనగిరిలో చక్కని చిరునవ్వు గలది అయి పాదముల జంట అందెల సవ్వడి చేయగా మహారాజ్ఞవలే పీఠముపై కూర్చుని ఉన్నది. అమ్మా, నీ సమక్షంలో స్వర్గంలోని నాట్యకత్తెలు రసవంతంగా లాస్యం చేస్తూ ఉండగా నీ పాదయుగలి గోటి కాంతుల నవ్వులచే కాలి అందలి మ్రోతచే చమత్కారముగా ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తున్నది. అమ్మవారి పాదయుగళి మహారాజ్ఞవలే పీఠముపై కూర్చొని ఉన్నది. దేవతా స్త్రీలు నృత్యము చేసినారు. దానికా పాదయుగళి మెచ్చుకొనవలే. మెచ్చుకొనుటలో మొదటిది కొంచెం నవ్వుట, పును పెదవులపై ప్రకటించుట ఉండును. ఈ చిరునవ్వు ఆమె పెదవులపై చూపినది. ఆ పని ఆమె గోళ్ల కాంతి చేసినది. అనగా గోళ్లనే కాంతియే పాదయుగళి నవ్వుచున్నట్లు కనబడునట్లు చేసినది. మెచ్చుకొనున్నట్లు తెలుపు సూచనగా ఏదైనా బహుమతి నిచ్చుట. పాదయుగళి అందెల గలగలమని వినిపించినది. ఆ ధ్వని చెవులలో పడినది. దేవతా స్త్రీలకు అమ్మవారి పాదయుగళి తమను మెచ్చుకున్నట్లు అనిపించినది. అమ్మవారి పాదయుగళి తన ఎదుట ఎక్కువ రసం చెప్పినట్లు దేవతా స్త్రీలు చేయు లాస్యమును చూసి గోళ్ల కాంతితో నవ్వుచు అందెల రవళితో బాగున్నదను ప్రశంసా వాక్యారచనలు బహుమానములుగా ఇచ్చుచున్నది. సరోజం నిందంతే నఖకిరణ కర్పూర శిశిర నిషక్తామారారేః ముకుట శిశిరేఖా హిమజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే తవాధత్తే మైత్రిం పథిక సుదృశా పాదయుగళి. కమలములు శివుని శిరమునున్న చంద్రరేఖలు నీ పాదయుగళి విరహాణితో పోల్చదగియున్నది. నీ పాదద్వయమందలి గోళ్ల కాంతి ప్రకాశించుచున్నది. ఓ కామాక్షి, పద్మాన్ని నిందిస్తూ కోటి వెలుగులనే పచ్చ కర్పూరపు చల్లదనం గలదై శివుని శిరస్సులోని చంద్రవంక యొక్క మంచు నీటిలో తడపబడినదై చక్కని కాంతిగల చిగురుటాకు గుంపు ఎందు మెరిసిపోతున్నదై నీ పాదాల జంట విరహాణితో స్నేహం చేస్తున్నట్లున్నది. నాతానాం సంపత్తేః అనవరతమాకర్షణ జపః ప్రేరోహాత్ సంసార ప్రసర గరిమా స్తంభన జపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహన జపః పటీయాన్నః పాయాత్ పదనలిన మంజీర నినదః. నమస్కరించు వారి కొరకు సంపత్తిని ఆకర్షించుట కొరకు పెరుగుచున్న వారి సంసార ప్రసారమును స్తంభింపజేయుట కొరకు శివుని మనస్సును మోహింపజేయుట కొరకు చేయదగిన జపధ్వని వలె అమ్మవారి పాద మంజీరములు మోగుచున్నవి. అది మనలను కాపాడును గాక.
ఓ తల్లి కామాక్షి, సదా శరణన్న వారికి సంపాదనాకర్షించు జపాన్ని, మొలకలెత్తే సంసార బాధ విజృంభణను ఆపివేసే స్తంభన జపాన్ని, కాముని శత్రువైన శివుని మనసుకు మోహ జపాన్ని చేయుటకు సమర్థమైన నీ పాదమంజేర నాదము మమ్మల్ని ఎప్పుడూ రక్షించునుగాక. తన్విధానాధే మమ శిరసి కామాక్షి కృపయా పదాంభోజన్యాసం పశుపరిబృఢా ప్రాణదయితే పిబంతో యన్ముద్రాం ప్రకటముపకంపా పరిసరం తృషానానాద్యంతే నలిన భవనారాయణముఖా. పంపానది తీర ప్రాంతమున అమ్మ విహరించినప్పుడు ఆమె పాదముద్రికలు ఇసుక తిన్నెలపై స్పష్టముగా కానరాగా బ్రహ్మ విష్ణువాదులు ఆనంద పారవశ్యమున ఓలలాడిరి. అట్టి పాదముద్రలు నా శిరస్సునందు దయతో ఉంచుము తల్లి. ఓ గురుస్వరూపిణి పశుపతి సతి కామాక్షి, కంపానది పరిసర ప్రాంతమున తగిలియున్న నీ పాదపద్మ వ్యాప్తిని బ్రహ్మ విష్ణాదులు కన్నులతో త్రాగుచూ ఆనందిస్తూ ఉంటారు. అట్టి పాదములు నా శిరస్సునందు అనుగ్రహింపుము తల్లి. ప్రణామోద్యద్బృందారకముకుటమందార కలికా విలోలల్లోలంబ ప్రకరమయ ధూమ ప్రచురిమా ప్రదీప్తః పాదాబ్జద్యుతి వితతి పాటల్యలహరి కృశానుః కామాక్ష్య మమ దహతు సంసార విపినం. అమ్మ పాదముద్రల ఎర్రని ప్రాకాశము అగ్నివలే ప్రజ్వరిల్లుచున్నది. దేవతలు ఆమె పాదములపై పడి ప్రణమిల్లుచున్నప్పుడు వారి శిరస్సులలో మందారములు తుమ్మెదల సమూహము ఆ మందారముల మొగ్గలకై ఆసక్తి కలిగి ఉన్నవి. అంతకంటే అధికమైన సుగంధము కలిగి ఉన్న అమ్మ చరణములపైకి తుమ్మెదల గుంపు ఎగురుచున్నవి. నమస్కరించటానికి సిద్ధమైన దేవతల కిరీటాలలోని మందార మొగ్గలపై తుమ్మెదల గుంపు అదే పనిగా తిరుగుతున్నాయి. అవి దట్టంగా వ్యాపించే పొగలాగా ఉన్నాయి. మిక్కిలి కాంతివంతమైన కామాక్షి పాదపద్మాల కాంతి సమూహాలనే ఎర్రని ప్రవాహపు అగ్ని నా యొక్క సంసారారణ్యాన్ని దహించుగాక. అమ్మవారి చరణములపై తమ తలలు మోపుటకు పాదపీఠమునకు క్రిందగా కూర్చొని ఉన్న దేవతలు ఆ లేచుచున్నప్పుడు వారి శిరస్సులలో మందారముల మొగ్గలకై తిరుగాడు తుమ్మెదలు అంతకన్నా బాగుగా వికసించి అధిక మరంద సుగంధములు కలిగియున్న అమ్మవారి చరణముల వైపు ఎగురుచున్నవి. ఆ తుమ్మెదల గుంపు చరణారుణిమాయను అగ్ని నుండి వెలువడుచున్న పొగగా కనిపించుచున్నవి. అమ్మవారి పాదములు ఎరుపు, దానిపై దేవతల శిరస్సులలో మందార కలికలు తెలుపు, వానిపైనున్న తుమ్మెదల నలుపు అమ్మవారి యందల త్రిగుణాత్మిక ప్రకృతి స్వభావమును తెలుపుచున్నవి. అగ్ని జ్వలించుచున్నప్పుడు అడుగుననున్న అగ్ని, దానిపై జ్వాలలు, వాని చివరలలో పొగలు. ఈ దృశ్యం అమ్మవారి పాదములపై దేవతలు తమ తలలు మోపినప్పుడు కవి భావనా నేత్రమునకు కనిపించినది. ప్రణామము కొరకు సిద్ధపడుతున్న దేవతల కిరీటముల మందార కలికలకై చెలించు తుమ్మెదల సమూహమనడి పొగ యొక్క ఆధిక్యము గల ప్రజ్వలించిన కామాక్షీదేవి యొక్క పాదముల కాంతులను గుంపు యొక్క ఎరుపు ప్రవాహమనడి అగ్ని నా యొక్క సంసారమనడు అడవిని కాల్చివేయునుగాక. అమ్మవారి పాదములు ఎర్రని ప్రాకాశము ప్రజ్వలించిన అగ్నియై దేవతల పాదములపై ప్రణమిల్లునప్పుడు వారి శిరస్సులలోని ఉన్న మందారములు మొగ్గలకై ఆసక్తి గోనుచున్న తుమ్మెదల సమూహము ధూమాధిక్యమా అని అనిపించుచున్నది. వలక్షశ్రీరుక్షాధిపశిషు సదృక్షా తవ నఖైః జిఘృక్షుర్దక్షత్వం సరసిరుహ భిక్షుత్వకరణే క్షణాన్మిః కామాక్షి క్షపిత భవ సంక్షోభగరిమా వచో వైచక్షణ్యం చరణయుగళీ పక్ష్మలయతాత్. లక్ష్మీదేవి నిలయమైన కమలము గర్వము నణిచి దానిని భిక్షువుగా చేయు సామర్థ్యము కలిగినవి అమ్మవారి పాదద్వయము.
చంద్ర సదృశమైన అమ్మ పాదముల సవ్వడి క్షణకాలమున నా వాక్ నైపుణ్యములను పెంపొందించునుగాక. కామాక్షి పద్మాలను బిచ్చమెత్తుకొనే వానిగా చేయుటలో సామర్థ్యాన్ని పుణికిపుచ్చుకున్నదై చంద్రకాంతిని పోలిన తెల్లని గోళ్లకాంతి గల పాదాలు సంసార క్షోభపు ఆధిక్యాన్ని అల్లకల్లోలం చేయగల ఔన్నిత్యపు వాక్కులను వెంటనే మాకు వృద్ధి చేయునుగాక. అమ్మవారి పాదముతో పోటీపడు కమలము అమ్మ పాదమునకు శత్రువైపోయినది. అదిగాక లక్ష్మీదేవికి నిలయమును గర్వించుచున్నది పద్మము. దాని లక్ష్మీ గర్వముననిచి దానిని భిక్షువుగా చేయు సామర్థ్యం ఎట్లు లభించునా అని ఆలోచించినది. అమ్మవారి పాదము ఎర్రనిది, కమలము కూడా ఎర్రనిది కావున ఎరుపు రంగుతో దాని నోడించుట గొప్ప కాదు. దానికి లేని తెలుపు కాంతిని సంపాదించవలెను. తన గోళ్లలోనే ఆ తెల్లని కాంతి ఉన్నది. ఆ తెల్లని కాంతితో తాను బాలచంద్ర తుల్యమైపోయినది. బాలచంద్రునికి కమలము నోడించు శక్తి గలదు. బాలచంద్ర సాదృశ్యమును పొందిన తరువాత తనకును ఆ శక్తి కలిగినది. బాలచంద్రుడి చూచియే ముడుచుకుని పోవు కమలమును కట్టి మరొక దానితో అనగా అమ్మవారి పాదముతో ముడుచుకొనియునట ఉండలేక దేశాంతరము పోయి బిచ్చమెత్తుకొని జీవించుటయే మంచిది అని కమలము భావించినట్లు చేసినది. కామాక్షీదేవి కమలమును భిక్షువుగా చేయుటయందు సామర్థ్యమును గ్రహింపగోరినదై గోళ్లతో తెల్లని కాంతి గలదై బాలచంద్రునితో సామ్యము నొందిన క్షమింపజేయబడిన సంసార సంక్షోభము యొక్క గొప్పతనము గల నీ యొక్క పాదముల జంట నాకు క్షణకాలమైన మాటలలో నేర్పు పెంపొందించుగాక. అమ్మవారి పాదయుగులని ప్రార్థించుచున్నారు కవి. ఈ సంసార బాధను నశింపజేయగల శక్తి ఒక్క అమ్మవారి పాద కమలముకు మాత్రమే ఉన్నది. అమ్మవారి పాదముల జంట క్షణకాలమున నా వాక్ నైపుణ్యమును పెంపొందించునుగాక. నయంతీం దాసత్వం నలిన భవముఖ్యాన సులభ ప్రదానాద్ధీనానాం అమరతరు దౌర్భాగ్యజననీం జగజ్జన్మక్షేమక్షయ విధిషు కామాక్షి పదయోః ధురీణామీష్టే కస్తవ భణితుమాహో పురుషికాం. దీనులకు దుర్లభమైన మోక్షమునిచ్చుట వలన బ్రహ్మాదులకు దాసత్వమును కల్పవృక్షమునకు దౌర్భాగ్యమును కలిగించు జగములను సృష్టి స్థితి లయ కృత్యములయందు నైపుణ్యమైన నీ పాదముల మహిమ ఎవరు వర్ణింపగలరు? ఓ తల్లి, నీ పాదములు దీనులకు దుర్లభమైన మోక్షాన్నిస్తూ బ్రహ్మాదులను దాసమాత్రులుగా చేయుచున్నది. కల్పవృక్షాదులకు దీనత్వమును కల్పించుచున్నది. జగత్తునకు సృష్టి స్థితి లయములు కలిగించుటలో ముందున్నవి నీ పాదములు. అట్టి నీ పాదయుగ మహిమను ఎవరు చెప్పగలరు? ఎవరూ చెప్పలేరు. జనోయం సంతప్తో జనని భవచండాంశు కిరణైః ఆలబ్ధ్వైకం శీతం కణమపి పరజ్ఞానపయసః తమో మార్గే పాంథస్తవ ఝటితి కామాక్షి శిశిరాం పదాంభోజఛాయాం పరమశివ జాయే మృగయతే. విచిత్రమైన తమో మార్గమును త్రాగుటకు ఒక నీటి చుక్కనైనను లేదు. పైగా సూర్యకిరణములు ప్రజ్వరిల్లుచున్నవి. సంసారమనడి మార్గమున అజ్ఞానంధకారమనే తాపము చల్లనైన నీ పాద ప్రకాశమున నశించుచున్నది. అమ్మా, ఈ నీ సుతుడు సంసారమనే సూర్యుని తీవ్ర కిరణాల వలన ఆ వేడికి ఉడికిపోయి దివ్యమైన జ్ఞానమనే చల్లని నీటి చుక్క కూడా పొందలేకుండా ఉన్నాడు. ఓ కామాక్షి, పరమశివ పత్ని మోహ చీకటి మార్గంలో బాటసారి అయి చల్లనైన వెలుగులనిచ్చే నీ పాద కమలము యొక్క నీడ సత్వరమే వెతుకుతున్నాడు. ఒక విచిత్రమైన తమో మార్గమున్నది. సంసార సూర్యకిరణ తాపం అక్కడ తీవ్రముగా ఉన్నది. కానీ అక్కడ వెలుగు ఏమాత్రమూ లేదు. సాధారణముగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ విచిత్ర తమో మార్గమున
త్రాగుటకు ఒక్క నీటి చుక్కైనా లభించలేదు. పరజ్ఞానమనే జలము దాని యొక్క ఒక్క చుక్క సంతాపమును పోగొట్టగలదు. కానీ ఆ ఒక్క చుక్కయే లభింపనిదా తమో మార్గము. అందు సంసార సూర్య కిరణముల ప్రసారమున్నది కానీ వెలుగు లేదు. ఎండలోనున్నప్పుడు సాధారణముగా నీడకై పరితపించును కానీ ఆ మార్గమున ఎండలోనున్న వానివలే నీడకై వెతుకుట విచిత్రము. అది ఏదో నీడయై సరిపోదు. అది వృక్షఛాయ కాదు, అమ్మవారి చల్లని పాద కమల ఛాయ. గొప్ప జ్ఞానమనిడి జలము యొక్క ఒక్క చుక్కను కూడా పొందక సంసారమనిడి సూర్యకిరణముల చేత బాగుగా తపింపబడిన ఈ జనుడు చీకటి మార్గమున బాటసారి శివుని ఇల్లాలా అమ్మా ఓ కామాక్షిదేవి, చల్లనైన నీ యొక్క పాదకమల ఛాయను వెదుగుచూ జగజ్జనని పాద పద్మముల చెంత చేరిన వానికి సంతాపము నశించును. అమ్మవారి పాద పద్మము నుండి జ్ఞానమకరంధామృతమును అచటకు చేరిన వారికి మరింత జ్ఞానామృతము ద్రావవచ్చును. సంసారమని సంతాపము ఆ పద్మఛాయలలో తీర్చుకొని వచ్చును. అమ్మవారి పాద పద్మముల చెంత చేరిన వానికి సంతాపము నశించును. తద్వారా బ్రహ్మానంద ప్రాప్తి లభించును. అటువంటి శక్తివంతమైన అమ్మవారి పాదయుగలిని చేరుకుందుము.